హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక ఈజీ రెసిపీ నేర్పిస్తాను. అదేంటంటే ముందే చెప్పేస్తున్నాను, ఆలు బీన్స్ మసాలా అండి. ఇది బిగినర్స్ కోసము, తర్వాత బ్యాచిలర్స్ కోసము ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. పెద్ద వంట వచ్చేసే అక్కర్లేదు, దానికి కుకింగ్ అవసరం లేదు, చూసేసి చేసేసుకోవచ్చండి. ఇది చపాతీల్లో తినచ్చు, సాంబార్ పెట్టుకుంటే తినచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చండి. దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీకు ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. ఆలు బీన్స్ అంటే అవి రెండు ఉంటాయి. తర్వాత కావాల్సినవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయండి. ఏం కాదు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, కొంచెం మసాలాలండి. మసాలాలు వేసినప్పుడు చెప్తాను. సరే, ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేయండి. తర్వాత కొంచెము ఆవాలు వేయండి. తర్వాత కొంచెం జీలకర్ర. అది ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ మనము ఆలు కూడా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, బీన్స్ కూడా పొడవుగా కట్ చేసుకోండి. అంటే ఒక బీన్స్ తీసుకొని 2 ముక్కలు చేసుకున్నారనుకోండి, అది సరిపోతుంది. అది కదా, అది అంటే మసాలా కదా, బాగుంటుంది, ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది. తర్వాత ఆవాలు జీలకర్ర వేసాక పచ్చిమిరపకాయలు వేసి తర్వాత కరివేపాకు వేసేయాలండి. దీంట్లో బాగా టేస్టీగా అనిపించేది ఏంటంటే అల్లం అనమాట. ఇలాగా సన్నంగా అల్లాన్ని తీసుకొని కట్ చేయండి. కట్ చేసి ఇలా వేయండి. ఇది మనం తినేటప్పుడు రోటీలో అది తింటే చాలా టేస్టీ ఉంటుందండి. మనము దీంట్లో ఏమేస్తామంటే మసాలాలు ఏమేస్తామంటే ఆమ్చూర్ పౌడర్ వేస్తాము, ధనియా పౌడర్ వేస్తాము, కొంచెం కారం, ఉప్పు, పసుపు వేస్తామండి, కొంచెం గరం మసాలా వేస్తాం. నేను ఏం చేశానంటే నా దగ్గర కొంచెము ఎప్పుడు మసాలా కారం ఉంటుందన్నమాట, నేను చేసి పెడతాను, ఎప్పుడన్నా చెప్తానండి. అది కూడా వేసాను అనమాట. చాలా టేస్టీ ఉంటుందండి. ఎవరన్నా ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సరే, ఇది కొంచెం వేగిపోయాక మనం ఆలు వేసేసామండి. ముందు ఆలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకని ఆలు వేసేసాను అనమాట. వేసేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేయండి. అది ఏమీ వేయొద్దు, కొంచెం పసుపు వేసి, ఉప్పు అప్పుడే వేయొద్దండి, వేయకుండా అది కొంచెం ఫ్రై చేయండి. అది ఫ్రై చేసి కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది కదా, కొంచెం పైన లేయర్లా ఫామ్ అవుతుంది కదా, ఆ టైంలో మనం బీన్స్ వేసేస్తాం. మా పాప అది కొంచెం సన్నంగా కట్ చేసేసి పెట్టింది. నేను చెప్పాను కదా, కొంచెం పొడవుగా కట్ చేసుకోండి, మనకి క్రిస్పీగా అవుతుందండి. ఇది ఫ్రై చాలా టేస్టీ ఉంటుంది. సో అది కొంచెం ఫ్రై చేసేసి అప్పుడే ఏం మసాలాలు వేయద్దు. ఇప్పుడు బీన్స్ వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే ఉప్పు కూడా దానికి పడుతుంది కదా, ఆలూకి బీన్స్కి పడుతుంది కదా, కొంచెం బాగా అనిపిస్తుంది. అది కొంచెంసేపు మనం కొంచెం దగ్గర ఉండాలండి ఇది, ఎందుకంటే ఇది క్రిస్పీగా లేయర్గా ఫామ్ అవుతుంది, బాగా అనిపిస్తుంది. సో కొంచెంసేపు ఒక 3-4 మినిట్స్ మనం మూత పెట్టేసేసామన్నమాట. అప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆవిరికి ఉడికిపోతుంది. అది చూడండి, కనిపిస్తుంది కదా, అలా లేయర్లా ఫామ్ అవుతుంది కదా. ఆ టైంలో మనము ఇప్పుడు మసాలాలు వేసుకుంటాం అన్నమాట. ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఉడికిందో లేదో. మ్యాక్సిమం ఆలుయే ఉడకదండి, ఎందుకంటే కొంచెం అవి నేను పెద్దవి కూడా కట్ చేశాను కదా. ఇప్పుడు మసాలాలు వేసేసుకుంటే ఏం వేసానంటే, నేను ఫస్ట్ కారం వేసానండి. చెప్పాను కదా, నేను కారపొడి అదొకటి, ధనియా పొడి, గరం మసాలా అండి, అవి వేసేసాను. అవి వేసేసి వాటికి పట్టీలాగా చేశాను అనమాట. పట్టీలాగా చేసి తర్వాత ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి, మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదనుకోండి, కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోండి. అది మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చని ఎందుకు చెప్పానంటే, దీని మీద సాసెస్ వేసేసుకున్నాం అనుకోండి. ఇది నేను వేస్తున్నది అది ఆమ్చూర్ పౌడర్ అనమాట, మీకు తెలియడం కోసం చెప్పాను. సరే, సాసెస్ వేసేసామనుకోండి, సాసెస్ వేస్తే అది ఈవినింగ్ స్నాక్లా కూడా తినేసేయచ్చండి. బీన్స్ తినడానికి మన పిల్లలు చాలామంది ఏడిస్తారు, కానీ ఇలాగైతే మాత్రం
సూపర్ బాగా ఎంజాయ్ చేస్తారండి. అంతే అయిపోయింది. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసేసి ఇంకా పెద్ద ఏమీ వేయవద్దు. కొత్తిమీర అది ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇంతేనండి, అందరూ చేసేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.